ఏం చెప్పుకుందామంటే క్లాక్స్. ఈ క్లాక్స్ అనేవి చాలా సింపుల్ కాన్సెప్ట్. సో, క్వెషన్స్ కూడా వస్తా ఉన్నాయి. సో, రైల్వేస్‌లో గాని, ఎస్ఎస్‌సీలో అంత రాలేదు. రైల్వేస్‌లో ఎక్కువొచ్చినాయి. సో, ఈ క్లాక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఈ క్లాక్స్ అనేది ఫస్ట్ బేసిక్స్ తెలుసుకొని దాని తర్వాత 2 ఫార్ములాలు నేర్చుకుంటే సెట్ అయిపోద్ది. చూద్దాం ఇప్పుడు. క్లాక్ అంటే ఏ షేప్‌లో ఉంటది? మనం ఖచ్చితంగా క్లాక్‌ని ఇక్కడ సర్క్యులర్ డైరెక్షన్‌లోనే తీసుకోవాలి. ఎందుకు? ఇలా తీసుకోవడం వల్ల ఏమైద్ది అంటే మనకి యాంగిల్ సింపుల్‌గా తెలిసిపోద్ది. ఎందుకు? ఒక సర్కిల్ టోటల్ యాంగిల్ ఎంత అయిద్ది? 360 అయిద్ది కదా! బేసిక్ మనం నేర్చుకుందాం. ఒక సర్కిల్‌లో టోటల్ యాంగిల్ అంటే సపోజ్ ఇలా ఉంది. ఈ క్లాక్ ఇలా ఉందనుకున్నాం అనుకో. ఈ టోటల్ యాంగిల్ దీని చుట్టూ ఉన్న టోటల్ యాంగిల్ ఏమైద్దంటే 360 అవుద్ది. క్లాక్‌లో 3 ముళ్ళు ఉంటాయి కదా! సో, దాన్ని మనం ఈ కాన్సెప్ట్‌లో హ్యాండ్స్ అంటాం. హ్యాండ్స్. ఒకటేమో గంటల ముళ్ళు, ఒకటేమో నిమిషాల ముళ్ళు, ఒకటేమో సెకన్ల ముళ్ళు. ఈ సెకన్ల ముళ్ళు అంత ఇంపార్టెంట్ కాదు మ్యాథ్స్‌లో. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం. మనకు కావాల్సింది ఏంది ఇంకా? ఈ అవర్స్ ముళ్ళు, ఈ గంటల ముళ్ళు, ఈ నిమిషాల ముళ్ళు. ఓకే. గంటల ముళ్ళని ఏమంటాం అంటే అవర్స్ హ్యాండ్ అంటాం. నిమిషాల ముళ్ళని ఏమంటాం? మినిట్స్ హ్యాండ్. సో, ఇవి అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్. సో, ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ఇప్పుడు మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ ఒక గంటకు చేసే యాంగిల్ మనకు కావాలి. ఓకే. మినిట్స్ హ్యాండ్ అంటే ఫస్ట్ అవర్స్ హ్యాండ్ తీసుకుందాం. ఒక అవర్స్ హ్యాండ్ ఒక గంటకి 360 డిగ్రీలు తిరుగుతుంది అనుకో. 12 గంటలు పట్టడానికి ఎంత టైం పడుద్ది? 12 గంటలకి 360 తిరుగుతుంది. అంటే ఈ 12 ఇక్కడ 1, 2, 3 ఇట్లా ఉంటాయి కదా! సో, ఈ 12 గంటలు తిరగడానికి దానికి 160 టైం పడుతుంది. అదే గంటకైతే ఎంత టైం పట్టిద్దో మనం చూద్దాం. అదే గంటకి ఎంత టైం పట్టిద్ది అంటే 360/12 అంతే కదా! 360/12 ఎంత టైం పట్టిద్ది? 30 డిగ్రీస్ పట్టిద్ది. అంటే ఒక గంట నుంచి ఇంకో గంటకి సపోజ్ ఒకటి ఉంది ఇక్కడ 2 ఒక గంట నుంచి ఇంకో గంటకి వెళ్ళడానికి పట్టే యాంగిల్ 30 డిగ్రీస్. ఓకే. ఇప్పుడు అదే మినిట్స్ హ్యాండ్ చూద్దాం. మినిట్స్ హ్యాండ్ ఒక గంట మినిట్స్ హ్యాండ్ ఇంత తిరుగుతుంది కదా! సో, మినిట్స్ హ్యాండ్ ఎంతకి? ఒక గంటకి 360 డిగ్రీస్ తిరుగుతుంది. అదే మినిట్స్ అయితే ఒక గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? మినిట్స్ 60 నిమిషాలు ఉంటాయి. కాబట్టి 60 చేసుకుంటాం. ఎంత? 6 డిగ్రీస్. అంతే కదా! సో, అంటే ఒక గంటకి అవర్స్ హ్యాండ్ ఏమో 30 డిగ్రీస్ తిరుగుతుంది. ఒక గంటకి మినిట్స్ హ్యాండ్ ఏమో 6 డిగ్రీస్ మాత్రమే తిరుగుతుంది. ఇది మనం నోటెడ్‌గా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. 12 గంటలకి 360 తిరుగుతుంది. ఒక గంటకి ఎంత తిరుగుతుందంటే ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అదే చేశా. 36లో 1 టైం పోద్ది. పక్కన 0 ఉంది కాబట్టి 30 వేసుకుందాం. ఇక్కడ సేమ్. ఒక గంటకి 360 తిరుగుతుంది. అదే ఒక నిమిషానికి 60 సెకన్లు ఒక నిమిషానికి 60 సెకన్లు కాబట్టి కొట్టేసా. 6 డిగ్రీస్ వచ్చింది మనకి. ఓకే. ఇది ఒక గంటకి ఒక నిమిషానికి. సో, ఇప్పుడు అడుగుతాడు. మనం కొన్ని క్లాక్స్‌లో చూస్తూ ఉంటాం. ఏ డైరెక్షన్‌లో ఉంటుంది కొన్ని క్లాక్స్ ఇలా ఉంటాయి. కొన్నిసారేమో ఇలా ఉంటుంది. కొన్నిసారేమో ఇలా ఉంటుంది. ఇలా. సో, వీటికి కొన్ని పేర్లు పెట్టాడు. సో, అవి తెలుసుకుందాం. సో, ఫస్ట్‌ది కోయిన్సైడ్ లేదా ఆన్ ద సేమ్ డైరెక్షన్. కోయిన్సైడ్ అంటే ఏంటిది? 2 ముళ్ళు ఒకదాని మీదే ఉండటం. అంటే సపోజ్ 12 అయిందనుకో టైం ఎట్లా ఉంటుంది కదా! సో, కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 0 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ 0 డిగ్రీస్ ఉంటుంది. కోయిన్సైడ్. రోజులో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి అంటే ఫస్ట్ 12 గంటలకి 11 సార్లు కోయిన్సైడ్ అవుతాయి. మరి 12 గంటలకు 12 సార్లు అవ్వాలి కదా! అంటే 11కి 12కి మధ్యలో ఒక్కసారే అయ్యిద్ది. కాబట్టి రోజు ఒకసారి గడియారంలో అంటే 12 గంటల్లో 11 అవుతాయి. అదే 24 గంటలు అయితే దీనికి డబల్ 22 అవుతాయి. ఒక రోజులో 22 సార్లు కోయిన్సైడ్ అవుతాయి. కోయిన్సైడ్ అంటే ఏంటిది? ఒకదాని మీద ఒకటి ఉండటం. యాంగిల్ ఎంత ఉంటుంది? 0 డిగ్రీస్. ఇప్పుడు రెండోది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లేదా స్ట్రైట్ లైన్. ఆపోజిట్ డైరెక్షన్ లేదా స్ట్రైట్ లైన్ అంటాడు క్వశ్చన్లో. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షను? అంటే ఇలా ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్. ఈ ముళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎగ్జాంపుల్ టైం 6 అయినప్పుడు ఇలా ఉంటుంది. కాబట్టి వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 180 ఉంటుంది. 180 డిగ్రీస్ ఉంటుంది. 180 డిగ్రీస్. రోజు మొత్తంలో ఇది ఎన్నిసార్లు? అది 12 గంటలకి 11 సార్లు అయింది ఇది కూడా. 12 గంటలకి 11 సార్లు ఈ ఆపోజిట్ డైరెక్షన్స్లో ముళ్ళు వెళ్తూ ఉంటాయి. అదే
రోజు మొత్తంలో అయితే ఇంటూ 2 22 సార్లు వెళ్తాయి ముళ్ళు. 12 గంటలకి 12 గంటలకేమో 11 సార్లు, 24 గంటలకేమో 22 సార్లు అవుతాయి. ఇక్కడ సేమ్. ఇక్కడ ఈసారి ఇక్కడ 11, 12 అది 11కి 12కి మధ్యలో ఒకసారి ఏదో చెప్పుకున్నాక కోయిన్సైడ్. ఇక్కడ 7కి 6కి మధ్యలో ఒక్కసారే అయ్యిద్ది. ఎక్కడ ఆపోజిట్ డైరెక్షన్ 180 యాంగిల్ మెయింటైన్ చేసినప్పుడు. స్ట్రైట్ లైన్ అన్నా ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నా ఒకటే. ఓకే, కోయిన్సైడ్ అయినా ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నా ఒకటే. ఓకే, ఇప్పుడు మూడోది చూద్దాం. మూడోది ఏంటిది? ఇప్పుడు పర్పెండిక్యులర్ అంటే మ్యాథ్స్లో ఏం చెప్పుకున్నాం? 90 డిగ్రీస్. ఇలా 90 డిగ్రీస్ రావాలి. ఓకే, ఒక అవర్లో 2 సార్లు కోయిన్సైడ్ అవుతాయి. 2 సార్లు ఈ పర్పెండిక్యులర్గా ఫామ్ అవుతాయి ఒక అవర్లో. అంటే 11కి ఎన్నిసార్లు అవుతాయి అంటే 12 అవర్స్కి. ఒక అవర్కి 2 సార్లు అవుతాయి. 11 అవర్స్కి 12 అవర్స్కి ఎన్ని అవుతాయి? 24 అవ్వాలి. కానీ 22 మాత్రమే అవుతాయి. ఎందుకు? సేమ్ కాన్సెప్ట్. 11కి 1కి మధ్య ఒక్కసారే అయింది, 2 సార్లు అవ్వదు. కాబట్టి పర్పెండిక్యులర్ 12 గంటలకి 22 సార్లు అయితే 24 గంటలకి ఎన్నిసార్లు అయ్యిద్ది? 44 సార్లు అయ్యిద్ది. అంటే రోజు మొత్తంలో పర్పెండిక్యులర్గా 44 సార్లు కనపడతాయి. అదే కోయిన్సైడ్ అయితే 22 సార్లు కనపడతాయి. స్ట్రైట్ లైన్ అయితే 22 సార్లు కనపడతాయి. ఇవి కన్ఫామ్గా అడుగుతాడు ఈ వాల్యూస్. కోయిన్సైడ్ రోజు మొత్తంలో ఎన్నిసార్లు కనపడుద్ది అని అడుగుతాడు. 22. రోజు మొత్తంలో పర్పెండిక్యులర్గా ఈ 2 ముళ్ళు అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతాడు. మనం ఏం చెప్పాలి? 44. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, సో మనకు దీంట్లో 2 ఫార్ములాస్ అంటే ఇంపార్టెంట్వి. అవి నేర్చుకుంటే మన సెట్ అయిపోద్ది. అవి ఏంటి అంటే T = 2/11. T = 2/11 30H. ఇక్కడ గ్యాప్ ఉంటుంది. T = 2/11 30H ± θ. T = 2/11 30H ± θ. రెండో ఫార్ములా θ 11/2 m - 30H. ఇక్కడ m అంటే మినిట్స్, హెచ్ అంటే అవర్స్. m అంటే మినిట్స్, హెచ్ అంటే అవర్స్. సో వాడు ఒకవేళ టైం అడిగాడు క్వశ్చన్లో, వాట్స్ ద టైం అని మనం ఈ ఫార్ములా వేస్తాం. వాట్ ఈస్ ద యాంగిల్ అని అడిగాడు అనుకో, తీటా, ఈ ఫార్ములా వేస్తాం. ఓకే, ఇప్పుడు సమ్స్ చూద్దాం కొన్ని. సమ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ టైమ్ ఈజ్ 6:20. ఏమడిగాడు? ఫైండ్ ద యాంగిల్ అడిగాడు. దేనికి మధ్య? 6కి 6:20 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్స్కి అవర్స్ హ్యాండ్కి మధ్య ఉన్న యాంగిల్ అడిగాడు. మనం ఫార్ములా వేసుకుంటాను. θ = 11/2 ఇంటూ m అంటే ఏంటిది? మినిట్స్ కాబట్టి 20 ఎక్కడ వేసుకుంటున్నాం. -30H. హెచ్ అంటే ఎంత? 6. ఇది మోడ్ అంటే ఏంటిది? కానీ కన్ఫామ్గా పాజిటివ్ వాల్యూలో రావాలి. సపోజ్ మనకి -100 ఎంత వచ్చింది అనుకో, మన ఆన్సర్ అంతా ఎంత రాయాలి? +100 రాయాలి. +100 వచ్చినా +100 రాయాలి. -100 వచ్చింది అనుకో, -100 రాయాలి. ఇలా 2 పక్కల గీతలు ఉంటే దాన్ని మోడ్ అంటాం. మాడ్యులస్ అంటాం, షార్ట్కట్లో మోడ్. సో ఇప్పుడు చేద్దాం. 2 ఎన్నిసార్లు పోయింది? 10 సార్లు పోయింది. 10 11 110. 36 180. ఇప్పుడు తీసేస్తే ఎంత వచ్చింది? -70 వచ్చింది. సో ఇక్కడ -70 వచ్చింది. మన ఆన్సర్లో ఏం రాయాలి? +70 రాయాలి. +70 డిగ్రీస్. ఎందుకు? ఈ మోడ్ ఉంది కదా, మోడ్లో కన్ఫామ్గా మనం ప్లస్ వాల్యూనే రాయాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? 70 డిగ్రీస్. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ టైమ్ ఈజ్ 9:12. 9:12 అని ఇచ్చాడు. సో టైం ఎంత అని వచ్చి వాటి రెండింటి మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటిది? 11/2 ఇంటూ మినిట్స్ ఎంత ఇచ్చాడు? 12 -9 30 ఇంటూ 9 30 ఇంటూ హెచ్ కాబట్టి రాసుకున్నా. మాడ్యులస్ కొట్టేద్దాం. 2 ఎన్నిసార్లు పోయింది? 6 సార్లు పోయింది. 66. సో 32 39 270. సో ఎంత వచ్చింది? 270లో నుంచి 66 తీసేయాలి. 10లోంచి 6 పోతే 4 0 204. ఓకే, 204 వచ్చింది. 204 ఆప్షన్స్లో లేకపోతే మనం దాన్ని 360లోంచి తీసేయాలి. ఓకే, 204 ఉంటే టిక్ కొట్టేయచ్చు.
204 లేకపోతే మనం 360 నుంచి మైనస్ చేయాలి. 360 నుంచి మైనస్ చేయాలి. 204. సో 10లో నుంచి 4 పోతే 6, 5లో నుంచి 0 పోతే 5, 1 156 డిగ్రీలు ఉంటుంది. 156 డిగ్రీలు ఉంటుంది. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈస్ 10:30. 10:30కి వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందో తను అడుగుతున్నాడు. ఫార్ములా 11/2 ఇంటూ మినిట్స్ ఎంత 30 మైనస్ 30 ఇంటూ హెచ్. ఓకే, మాడ్యులస్ కొట్టేద్దాం. 2 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 15 సార్లు పోయిద్ది. ఓకే, 11 15 15 ఒకట్లో 15 15 ఒకట్లో 15 ఒకటే 16 165 30 ఇంటూ 10 300. సో 300 నుంచి 160 తీసేయాలి. 300లో నుంచి 165. 10లో నుంచి 5 పోతే 5, 9లో నుంచి 6 పోతే 3, 2లో నుంచి 1 పోతే 1, 130 డిగ్రీల యాంగిల్. ఓకే, 135 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈజ్ 5:30. 5:30కి టైం ఎంత అయింది అడుగుతాడు. ఇప్పుడు చూద్దాం. ఫార్ములా ఏంటిది? 11/2 ఇంటూ 30 మైనస్ 30 ఇంటూ అవర్ వేసుకున్నాం. 2 ఎన్నిసార్లు పోయింది? 15 సార్లు పోయింది. 15 11 165, 35 150. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది? 150లో నుంచి 165లో నుంచి 150 పోతే 15. సో ఆ రెండింటి మధ్య ఉన్న ఆన్సర్ 15 డిగ్రీలు. సో ఇవి యాంగిల్ కనుక్కోవడం. ఇప్పుడు టైం కనుక్కొని చూసి మనం వీడియో ఆపేద్దాం. ఓకే, ఇప్పుడు టైం చూద్దాం. టైం ఎలా కనుక్కోవాలి అని ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఎట్ వాట్ టైం మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ ఈజ్ కోఇన్సైడ్ బిట్వీన్ 3 and 4. అంటే ఏ టైంలో 3 to 4కి మధ్య మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ కోఇన్సైడ్ అవుతాయి అన్నాడు. ఇలా 2 టైంలు ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి మనం అంటే ఫస్ట్ది ప్రిఫర్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ప్రిఫర్ చేయాలి. అంటే 3కి ప్రిఫర్ చేయాలి. ఫార్ములా చెప్దాం. ఇప్పుడు ఏందయ్యా అంటే ఫార్ములా ఏంటిది? 2/11 ఇంటూ 30 ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ తీటా. ఇలా అవర్స్ ఉంది. ఇప్పుడు 2 అవర్స్ ఇచ్చాడు. ఏది ప్రిఫర్ చేయాలి? హెచ్. ఫస్ట్ అవర్స్ ప్రిఫర్ చేయాలి. ఇది ప్రిఫర్ చేయాలి. సో ఫార్ములా ఏంటిది? 2/11 ఇంటూ 30h ప్లస్ ఆర్ మైనస్ తీటా. సో తీటా అండి వాడు ఏమి ఇచ్చాడు? తీటా ఇవ్వలేదు, కానీ ఒక క్లూ ఇచ్చాడు, కోఇన్సైడ్ అని. కోఇన్సైడ్ అయినప్పుడు మనం ఎంత యాంగిల్ అనుకున్నాం? 0 డిగ్రీస్ అనుకున్నాం. ఇక్కడ అవర్స్ ఏమి వేస్తాం? ఫస్ట్ ఏమి ఇచ్చాడో అది వేసుకుంటాం. ఇప్పుడు ఫార్ములా వేద్దాం. 2/11 ఇంటూ 30 ఇంటూ 3 మైనస్ 0 తీటా 0 కదా. ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ప్లస్ వేసిన 0 మైనస్ వేసిన 0 పట్టించుకోండి. ఇంకా ఇప్పుడు 30 ఇంటూ 3 90, 2 ఇంటూ 90 180, 180/11. సో ఇప్పుడు చూద్దాం. 180 ఎన్నిసార్లు పోయిద్ది? 11 1 11 76. ఓకే, 66. ఎంత మిగిలిద్ది? ఇంకా 4 మిగిలిద్ది. సో ఇదే మన ఆన్సర్ అయ్యిద్ది. అంటే 16/4/11 3 hours 16/4/11 మినిట్స్ అప్పుడు కోఇన్సైడ్ అవుతాయి. 3 hours 16/4 అప్పుడు కోఇన్సైడ్ అవుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్. ఓకే, ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఎట్ వాట్ టైం బిట్వీన్ 4 and 5 ది మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ మేక్ స్ట్రైట్ లైన్ అన్నాడు. స్ట్రైట్ లైన్ అంటే యాంగిల్ మనకి 180 degrees యాంగిల్. సో ఇప్పుడు ఫార్ములా వేద్దాం. 2/11 30 ఇంటూ అవర్స్ ఏం వేస్తాం? 4 వేస్తాం, 5 వేస్తామా? 4 వేస్తాం. 4
ప్లస్ ఆర్ మైనస్ 180. ఓకే, 180. ఇప్పుడు చేద్దాం. మరి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 180 ఎలా వేసుకుంటాం? అవ్వదు. కానీ మనం ఏం చేస్తామంటే 180 కంటే తక్కువ ఉంటే మైనస్ చేసుకుంటాం, 180 కంటే ఎక్కువ ఉంటే ప్లస్ చేసుకుంటాం. చూద్దాం. ఇప్పుడు 30 ప్లస్ 10 అంత ఇదంతా 30 × 4 120 మైనస్ 180 ఎంత వచ్చింది ఇక్కడ? 60 వచ్చింది. 60. సో ఇప్పుడు లెక్క చూద్దాం. 120 మైనస్ 60 180. సో ఏమొచ్చింది మనకి? 2/11 × 60 వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం? 60 × 2 120 వచ్చింది కాబట్టి 11 1 జార్ 11 10 వచ్చింది. 0 పెట్టుకుంటాం. ఓకే, సో ఇదే మన ఆన్సర్. ఇంకా ఇది 11 అంతే, ఇది 10 అంతే రాసుకుంటాం. 10/11 అంటే 4 hours 10 minutes. 4 hours 10/10 10 × 10/11 మినిట్స్కి క్లాక్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సారీ, రివర్స్ చేసేసాం. సో 120 వచ్చింది కదా, 120 ప్లస్ ఆర్ మైనస్ 180 వచ్చింది. సో 180 కంటే తక్కువ ఉంటే ప్లస్ చేస్తాం, 180 కంటే ఎక్కువ ఉంటే మైనస్ చేస్తాం. నేను రాంగ్ చెప్పేసాను, సారీ. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఏమైంది? ఇది 2 ప్లస్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు 300 అయ్యిద్ది. 300 కాబట్టి 2/11 2/11 × 300 అయ్యిద్ది. 2/11 × 300 అయ్యిద్ది కాబట్టి అప్పుడు ఏమైద్ది? 600 అయ్యిద్ది. అంటే 11 5 జార్ 55 మళ్ళీ 50 వచ్చింది. 11 4 జార్ 54 11 4 జార్ 44 6 ఎంత వచ్చింది ఆన్సర్? అంటే 54 6/11. ముందు ఏం పెట్టుకోవాలి? 4 hours పెట్టుకోవాలి. అది ముందు 4 hours 54 minutesకి 4 hours 54 minutesకి స్ట్రైట్ లైన్ ఫామ్ అయ్యింది. నేను సారీ, ఇది రాంగ్ చెప్పేసా. అంటే ఇందాడ మైనస్ చెప్పే కదా. సో ఇది రైట్ ప్రొసీజర్. 180 కంటే తక్కువ ఉంటే ప్లస్ చేయాలి, 180 కంటే ఎక్కువ ఉంటే మైనస్ చేయాలి. అది ప్లస్ ఆర్ మైనస్ యొక్క వాల్యూ. సో సింపుల్. మనం ఏదైనా ఆన్సర్ చూసి చెప్పేయాలంటే టైం అడిగినప్పుడు ఈ 2 యాడ్ చేసుకుంటే 10 రావాలి, ఈ 2 యాడ్ చేసుకుంటే 10 రావాలి. 6 + 4 ఎంత? 10. కాబట్టి చూసి కూడా చెప్పేయచ్చు ఇదే మన ఆన్సర్ అని. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఎట్ వాట్ టైం మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ బిట్వీన్ 2 to 3 ఫార్మ్స్ రైట్ యాంగిల్ బిట్వీన్ దెమ్. రైట్ యాంగిల్ అంటే 2 నుంచి 3కి మధ్యలో ఏ టైంలో మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ రైట్ యాంగిల్ ఫామ్ చేస్తాయి. రైట్ యాంగిల్ అంటే ఏంటిది? 90 degrees. ఓకే, మనకు ఫార్ములా గుర్తుండాలి. 2/11 బార్ 30 × హెచ్ ఏం వేస్తాం? 2 వేస్తాం. 30 × 2 మైనస్ θ 90 degrees ప్లస్ ఆర్ మైనస్ θ వేసుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఏమొచ్చింది మనకి? 60 ప్లస్ ఆర్ మైనస్ 90. ఏం చెప్పుకున్నాం? 90కి తక్కువ ఉంటే ప్లస్ చేసుకోవాలి, 90 కంటే ఎక్కువ ఉంటే మైనస్ చేసుకోవాలి. 60 90 కంటే తక్కువ కాబట్టి ప్లస్ చేసుకోవాలి. 60 + 90 ఏమైద్ది? 150 అయ్యిద్ది. ప్లస్ చేసుకుంటాం కదా, ఎందుకు? 90 కంటే తక్కువ కాబట్టి. ఇప్పుడు చూద్దాం. ఇది 150 అయింది. సో ఓకే, 2/11 × 150. 11 × 150 × 2 ఎంత? 300. ఓకే, /11 2 11 2 జార్ 22 ఎంత మిగిలింది? 80 మిగిలింది. 11 7 జార్ 77 ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇప్పుడు ఈ 3 ఎక్కడ వేసుకుంటాం? పైన వేసుకుంటాం. /11 అంటే ఆన్సర్ ఏంటిది? 2 hours 27 3/11 minutes. మన లెక్క రైటా రాంగా చూద్దాం. 3 7 కలుపుకుంటే 10 వచ్చింది కాబట్టి మన లెక్క రైట్ ఆన్సర్. ఓకే, ఇది ప్రాసెస్, ఇది క్లాక్స్. ఓకే దెన్ బాయ్.